గుడి దగ్గరికి, అయ్యా మహాప్రభు ఒక చిన్న మాట అండి, ఆ యుద్ధానికే బయలుదేరాడని మనమంతా అనుకుంటున్నామే, యుద్ధానికే కనుక భరతుడు బయలుదేరితే కనీసం వాడు పాదచారిగా బయలుదేరాడండి, అక్కడ కొంచెం అనుమానంగా ఉంది. అంతేకాదు పై మీద వస్త్రం కూడా వేసుకోకుండా నడుముకి ఇలా కట్టుకున్నాడు బట్ట. ఆ కారణం చేత పితృకార్యం చేసిన వాడు మాత్రమే కట్టుకుంటాడు గనక, ఇలా కట్టుకున్నవాడు దైవకార్యం చేసి వచ్చినవాడు. దైవకార్యమును చేస్తున్నానని చెప్పడం కోసం కానీ, దైవకార్యం చేసి వచ్చి కానీ వస్తే బట్టను ఇలా కప్పుకుంటాడు. అలాగే బిళ్ళద కణవా పైనుంచి వస్త్రం వేస్తే అది గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమ ధర్మం. ఇది కేవలం అపరకర్మలు చేసిన దానికి ఉన్నటువంటి లక్షణం. అది నడువుకి కట్టుకుంటాడే, ఆ నడువుకి కట్టుకుని బయలుదేరాడు మహాప్రభు భరతుడు. ఆ కారణం చేత భరతుని యొక్క రాకను చూస్తే మాకు కొంచెం అర్థం కావడంలే. యుద్ధానికి వస్తున్నట్టుగా మాత్రం ఎక్కడా కనపడడంలే. వాడు యుద్ధానికి వెళ్ళేవాడికి తగినటువంటి సేనాసమేతుడిగా బయలుదేరుతాడు, ఏదో గుర్రం మీద ఎక్కుతాడు, అది ఏనుగు మీద ఎక్కుతాడు, అలా వస్తాడు తప్ప యుద్ధానికి వచ్చేవాడు అలా వస్తాడు, ఇలా వస్తాడా? యుద్ధానికి వచ్చేవాడు వలే కనిపించడం లేదు మహాప్రభు. ఇందులో ఏదో కొంచెం ప్రమాదం ఏదో ఉంది. అందు కారణం చేత మరి ఆయన్ని కూడా కట్టి ముంచేయమంటే కొంచెం అనుమానంగా ఉందండి అన్నాడు. ఒరే నీ వెళ్ళి చూస్తాను రా అన్నాడు. అప్పుడు నేనే వెళ్ళి చూస్తాను రా అన్నాడు గుహుడు. సరాసరి గుహుడు బయలుదేరాడు మహాప్రభు. అలా వస్తున్నాడు పాపం. ఆయన చూచాడు సుమంత్రుడయ్యా, ఆయనే మీ అన్నగారు వరమిచ్చినటువంటి మహానుభావుడు గుహుడు, ఆయనే వచ్చి ఆయనే అన్నాడు. అమాంతంగా వెళ్ళి భర్తడు గుహుడు కాలుడు వినాడు. నీ జన్మ ఎంత పవిత్రమైందిరా నాయన, రామచంద్రమూర్తి యొక్క సేవాభాగ్యం నీకొక్కడికే దక్కింది, నాకేమైనా దక్కలేదు. కేవలం తమ్ముడు తమ్ముడు అనడమే తప్ప తమ్ముడుగా ధర్మం ఏమిటో నేను ఒక్కటి కూడా ఏమీ చేయలేదు కనుక నాకు మాత్రం ఏ ధర్మమో కూడా అవ్వలేదురా, నీకు మాత్రమే అబ్బింది. నేను వెంటనే ఆ గుహుడు పాదం పడిపోయి మహాప్రభు రకరకములుగా పాపం మహానుభావుడు విలపిస్తున్నాడు. రకరకములుగా విలపిస్తూ అనేక రకములుగా మహానుభావుడు పాపం ఆ గుహుడిని చాలా ప్రాధేయపడుతున్నాడు. ఆయన నిన్ను చూసావా, ఈ సేనా సమేతుడిగా బయలుదేరావు కనుక ఈ సేన యావత్తు యుద్ధమునికే బయలుదేరారనే భావన చేత నీ యొక్క రాక చాలామందికి అనుమానం అయిపోయిందయా. ఆ కారణంగా నేను కూడా నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టిన వాడిని, కానీ నీ పరిస్థితి చూసిన తర్వాత మాత్రమే నాకు మార్పు వచ్చింది. నీ పరిస్థితి మాత్రం పెద్దలంతా కూడా నాకు జ్ఞాపకం చేశారు, అందువల్ల ఒక్కసారి చూద్దామని వచ్చానయ్యా నేనన్నాడు ఆయన. పాపం గోడు వీళ్ళందరికీ కూడా తినటువంటి ఆతిథ్యం ఇప్పించడం కోసమని ఈ గుర్రాల మీద బయలుదేరిన వాళ్ళకి, గుర్రాలకి, ఏనుగులకి, వీటికి అన్నింటికి కూడా మొత్తం పదార్థులకి, నడిచొచ్చిన వాళ్ళకి, వాళ్ళు కట్టుకొచ్చిన వాళ్ళకి అందరికీ కూడా తినటువంటి ఆతిథ్యం ఇచ్చారు. ఎప్పుడన్నా భర్త నీకేమన్నా రాజ్యం అంటే ఏమన్నా తెలుసా నీకన్నాడు. నీకేమన్నా రాజ్యం అంటే తెలుసా, లేకపోతే పిచ్చా నీకన్నాడు. నీకేమన్నా పిచ్చెక్కిందా, లేకపోతే ప్రభుత్వం అంటే ఏమిటో నీకేమన్నా తెలుసా అన్నాడు. ప్రభుత్వం అంటే ఒక ధర్మస్థితిలో ఉన్నప్పుడు, ఒక పొజిషన్, ఒక పరమార్థమైనటువంటి భావనతో ఉన్నప్పుడు నువ్వు రామచంద్రమూర్తి వద్దకి ఇంతమందిని తీసుకెడుతున్నావే, రామచంద్రమూర్తి ఏ రాజ్యం చేస్తున్నాడు అని. రామచంద్రమూర్తికి వీళ్ళందరికీ పెట్టడానికి ఏమైనా ఉందే? సినిమాకి రామంటాడు తప్ప టికెట్ పెట్టాలనే జోహాలు లేకపోతే సినిమా దగ్గర నుంచుంటారా వీళ్ళంతా? ఏమండి ఎవరు రారా అన్నాడు, నువ్వురా అంటాడు సినిమాకి, తీసుకెళ్ళాడు, అక్కడ నుంచో పెట్టాడు. అలాగే వీళ్ళందరూ పాపం ఇప్పుడు బయలుదేరారు, ఇప్పటికప్పుడే 2-3 రోజులు ఏంటుంది బయలుదేరి. ఈ 2-3 రోజుల నుంచి ఎవరికీ తిండి లేదా? నీకేదో అక్కర్లేదనుకున్నావు, నువ్వేదో సమస్తమైనటువంటి బట్టలు కూడా విడిచిపెట్టేశావు, నువ్వు వచ్చేస్తున్నావు రామా అనుకుంటూ సరిపోయిందా? మరి వీళ్ళ సంగతి ఏమయ్యా? అవతల వాళ్ళ సంగతి కూడా చూడాలి, చూస్తేనే ధర్మశాస్త్రం. కేవలం నీ సంగతి నువ్వు చూసుకోవడం కాదు, ఏదో నీ వదిలేమంటే తగ్గింపుతో లేకపోతే విరక్తితోనో ఏదో కోపంతోనో బయలుదేరావు. నువ్వు ఎందుకు బయలుదేరావో మాకు అక్కర్లేదు. అయినప్పటికీ ఈ సేన యావత్తు కూడా బయలుదేరుతుంది, వీళ్ళకందరికీ ఎవరు పెడతారయ్యా మోత అన్నాడు. అయ్యా అదే నాకు తెలియదు అన్నాడు. నాకేమో తెలియదు, ఆలోచన నాకు రానే లేదు. రామదర్శన కాంక్షిణ, రామచంద్రమూర్తికి దర్శనం చేయాలనుకున్న వాళ్ళంతా చెరుకు సాగినా స్వామి, చెరుకు వస్తుందా? రామచంద్రమూర్తి యొక్క దర్శనాన్ని కోరుకున్న వాళ్ళందరూ బయలుదేరుతున్నారు, అంతేగప్ప వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, వచ్చిన వాళ్ళకి ఏదో తిండిట్టాలి, గౌరవించాలి, అవే నాకు అదేంటి నాకేమీ తెలియదు. ఇక అందరూ కూడా వచ్చారు, రామదర్శనాన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు కనుక అవసరం వస్తే వీళ్ళంతా కూడా చూడవచ్చు అన్నాను. ఆ ప్రకారంగా వీళ్ళంతా కూడా వచ్చారు. మహాప్రభు ఏం లేదు ఇందులో అన్నాడు. ఇది మాత్రం ధర్మశాస్త్రం కాదయ్యా, అవతల వాడి యొక్క క్షేమం ఎప్పుడూ కూడా చూడవలే. మీ అన్నయ్య ఉన్నాడే మహానుభావుడు, మరి ఆయన ఇక్కడి నుంచి పూర్వంతా కూడా అయోధ్య నుంచి
వచ్చారు కనుక వాళ్ళందరినీ తిరిగి ఇంటికి పంపించడం కోసమని అర్ధరాత్రి వెళ్ళొచ్చి సుమంత్రుని రథం కట్టమని అయోధ్యకు వెళ్ళినట్లుగా చూపించి మార్గమును అయోధ్యకు వెళ్ళినట్లుగా ఆ రథమును అటు తిప్పి ఆ అనంతరం మంది పాపం మహానుభావుడు అరణ్యంలోంచి అలా బయలుదేరి వచ్చాడు. చూసావా, వాళ్ళంతా కొంతవరకు వెళ్ళారు, ఇక వెళ్ళలేవులేరా, ఇంటికి పోదాంలే, ఇంటి దగ్గరికి వచ్చేసాంగా, ఇదేగా మన ఊరు అనుకున్నారు. వాళ్ళంతా వాళ్ళ భార్యా బిడ్డల వద్దకు వెళ్ళిపోయేట్టుగా చేశాడు. తన కారణంగా వీళ్ళందరినీ వెంటేసుకొచ్చాడా? నీకు మోక్షం అయితే మోక్షం నీవు ఒక్కడే ఉంటావు, బాగుంటుంది, కానీ ఇది మాత్రం కాదు సుమా, ధర్మశాస్త్రం కాదు ఇది. ఆ కారణం చేత ఏమైనా సరే పనికిరాదన్నారు. అయ్యా మహాప్రభు, ఏమొస్తున్నా పనికిరాదో ఏదో చేశాను, అది నాకు తెలియదు, కానీ ఒక ధర్మం మహాప్రభు, రామచంద్రమూర్తి ఎక్కడున్నారు చెప్పండి, రామచంద్రమూర్తి ఎక్కడున్నారు? ఉండవయా, ఇవాళ కదా పూజ ఉండవయా బాబు, వడిది కానీ అది దగ్గరలో ఉందాటి అన్నాడు. అయ్యా మహాప్రభు, ఇక్కడి నుంచి ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం తమకు తెలుసు కదా, అక్కడికి వెళ్ళాడు కదా రామచంద్రమూర్తి, అందుకోసమే దానికి మాత్రమే మార్గం చూపించండి అన్నాడు. సరే మార్గం చూపిస్తామయ్యా అన్నారు. మార్గం చూపిస్తాను, పంపిస్తాగా రేపు పొద్దునే సుప్రభాతం శర్వర్యా కలిగిపోయా. ఇక్కడికి 3 రోజుల నుంచి చాలా కష్టపడి వచ్చారు, ఎవరికి కూడా ఆహారమే లేదు. ఆ కారణం చేత ఏమైనా సరే వీళ్ళందరికీ కూడా తినటువంటి ఏర్పాట్లు చేశారన్నాడు. సరే ఎక్కడ పడుకున్నారు. పొద్దున్నే లేచిన తర్వాత రామచంద్రమూర్తి అయ్యా ఇక్కడే స్నానం చేశారు మహాప్రభు. రామచంద్రమూర్తి ఇక్కడే ఆ జడలు కట్టింది ఇక్కడే, ఇంగుది ఫలముల యొక్క గార చెట్టు యొక్క పాలతో కట్టారు మహాప్రభు ఇక్కడ అని అవన్నీ చూపిస్తున్నాడు భరతుడికి. అలా చూపిస్తుంటే భరతుడు ఆ గార చెట్టును అలా కౌగిలించుకున్నాడు. ఓహో, నీ పాలు రామచంద్రమూర్తికి ఉపయోగపడ్డాయా? నా జన్మ చూసావా, ఏమీ పనికిరాదు. రామచంద్రమూర్తికి నేను ఏమీ కూడా పనికిరాలేదు. ఏది కూడా నా వల్ల రామచంద్రమూర్తికి ఏదైనా ఒక్క పని జరిగిందా? ఏమీ జరగలేదు. ఎందుకు పనికిరాని దౌర్భాగ్యుని నేను, కేవలం అధమాధముణ్ణి. ఈ సృష్టిలో ఉన్న వాటిల్లో అందరికన్నా ఎందుకు పనికిరాని వాడి నేను. అమ్మయ్య, అరే నిర్ధారణ ఇప్పుడు నాకు కలిగింది అనుకుంటున్నాడు. ఆ గార చెట్టును అలా కౌగిలించుకుని ఏడుస్తున్నాడు పాపం భరతుడు. అలాగే ఇంగుదీ ఫలముల యొక్క ఆ రసం, ఆ గార చెట్టు యొక్క పాలున్నాయి, ఆ పాలతో వడబగట్టుకున్నారు కనుక రామచంద్ర, కేవలం నీకు ఈ దుస్థితి కలిగించిన వాడిని నేను. ఆ కారణంగానే కలిగింది కదా ఈ రాజ్యం అనే కాంక్షణ నాకు కలుగుతుందని. మా అమ్మ దీనికి ఏర్పాటు చేయకపోతే నాకు కలిగేది కాదు కదా. ఆ కారణం చేత ఏమైనా సరే మహాప్రభు, ఈ పాతకానంతకీ కారకుండా నేనే. నీ దర్శనం చేసుకుని నీ కాళ్ళ మీద పడిపోయి ఏడుస్తాను, నీ కాళ్ళ మీద పడిపోయి చెప్పుకుంటాను నాకు ఆ బాధ యావత్తు కూడా. అప్పుడు కానీ నమేశాంతిర్భవిష్యతి, నా మనస్సుకి మాత్రం శాంతే కలగదన్నయ్య. ఏమైనా సరే నా మనస్సుకి శాంతి కలగదు. ఏ విధంగానూ ఒక క్షణం కూడా నిద్రించాలన్నా లేకపోతే ఆహారం తీసుకుందామన్నా కూడా నా మనస్సు ఒప్పడం లేదు. ఏమైనా సరే నమేశాంతిర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదు అనుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు. ఆ అనంతరమందున ఆ పాలన్నీ తీసుకున్నాడు. అయ్యా ఇక్కడే పడుకున్నానండి అన్నాడు. ఈ గడ్డి మీద ఎండిపోయిన గడ్డి అలా పరుచుకుని ఆ రాత్రి ఇక్కడే పడుకున్నారు సీతారాములు అన్నాడు. అదంతా తీసి పాపం మీద వేసుకుంటున్నాడు. ఆ గడ్డి అంతా ఒంటి మీద రాచుకుంటున్నాడు. ఎంత పవిత్రమైనవి కాకపోతే మీరందరికీ కేవలం రామచంద్రమూర్తి యొక్క సేవా భాగ్యం మీకు మాత్రమే కలిగింది. ఆ మాత్రం కూడా కలగలేదు నాకు. ఎందుకు నేను చెప్పుకోవడానికి, మహారాజు కొడుకునే, నేను కొడుకునే. అంత మాత్రం కేవలం ఒక్క విషయం కూడా మా రాముడికి రామచంద్రమూర్తి యొక్క కీర్తి ప్రతిష్టలలో కానీ, రామచంద్రమూర్తి ఆచరించినటువంటి ధర్మంలో కానీ, ఒక్క ధర్మంలో కూడా చిన్న అవకాశం కూడా నాకు కలగలేదే. ఎందుకు నా జన్మ దౌర్భాగ్యమైన జన్మ. ఆ కారణం చేత ఎందుకు నా జన్మ, ఎందుకు బతికినట్టు నేను, మీ లాభం లేదు అనుకుంటున్నాడు మహానుభావుడు. అలా విలపిస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఆ గూడు చూస్తూనే ఉన్నాడు. ఇదంతా కూడా వీడి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా బాబు, అసలు వీడి వెళ్ళి ఏం మాట్లాడతాడో కూడా తెలియకుండా అని చెప్పి నేను కూడా వస్తాను రా అన్నాడు మహానుభావుడు. ఆ భరద్వాజాశ్రమం వరకు నేను కూడా వస్తానయ్యా, నాకు తెలుసు భరద్వాజాశ్రమం వరకు మార్గం నాకు తెలుసు అన్నాడు ఈయన. అలాగే అయ్యా మహాప్రభు బయలుదేరున్నాను. అబ్బో ఇక బయలుదేరడానికి దగ్గరలో ఉందండి. అబ్బో ఇక్కడికి చాలా యోజనలు, 10 యోజనలు పైన ఉందయ్యా. ఇంకా ఆ కారణం చేసి అబ్బే తొందరగా వెళ్ళం, మనం రేపటికి కానీ చేరేట్టుగా లేదయ్యా అన్నారు. వీరందరూ కూడా బళ్ళు కట్టుకున్న వాళ్ళంతా బయలుదేరారు, ఇతరమైన వాళ్ళంతా కూడా బయలుదేరారు, ఎవరి యొక్క వ్యాపారములతో వాళ్ళందరూ కూడా బయలుదేరారు. అక్కడి నుంచి పాపం ఈ గార చెట్టు పాలన్నీ వేసుకున్నాడు, ఆ గడ్డంతా మీద వేసుకున్నాడు మహానుభావుడు. ఆ ధర్మం వాడి యొక్క ఏడుబండి సామాన్యమైనటువంటి విషయం. ఆ గుహుని యొక్క దుఃఖం అంటే ఆ మహానుభావుడు గుహుడు చెప్పడం, ఈ భరతుడు అలా దుఃఖపడుతూ ఉండడం సామాన్యమైన విషయం కాదు. నేను మనం చెప్పాను కదా, ఆ మదనపల్లిలో ఆ మాస్టర్ గారు పాపం అలా ఏడ్చేశాడండి. భరతుని యొక్క మాట చెప్పగానే అలా ఏడ్చేశాడు. రామచంద్రమూర్తి మాట చెప్పగానే అయోధ్యకాండలో మా రాముడు అనుకుంటూ ఆ మహానుభావుడు ఎంతో దుఃఖపడ్డాడు. అయితే ఒక ధర్మం నాకు వచ్చింది, దుఃఖం వస్తుంది. ఆ పాత్ర చదివినప్పుడు
నాకు వస్తుంది కానీ దుఃఖం, మరి ఇక్కడ మాత్రం నటించడానికి వీల్లేదు మహాప్రభు. ఇక్కడే ఏడుస్తూ కూర్చుంటే వీడు అవతల కథ ఆగిపోతుంది. అందుకోసమని ఇక్కడ మాత్రమే ఏడవడానికి లైసెన్సు లేదుట. అందుకనే ఈ రసం యావత్తు కూడా సమాజంలో అనుభవించేది తప్ప వీడికి మాత్రం ఏ రసం అనుభవించే యోగం లేదుటండి. ఈ వక్తకున్నాడే చెప్పేవాడికి ఏ రసాన్ని అనుభవించే యోగం లేదు. అన్నీ ఊరికే ఉన్నాయని చెప్పడమే తప్ప వీడు మాత్రం అందులో అలా నిమగ్నమైపోయినట్టు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెబుతాడు కానీ అందులో మాత్రం వీడు లీనం కావడానికి వీల్లేదుట. అందుకోసం లీనం కాకుండా మేము కొంచెం జాగ్రత్త పడుతూనే ఉన్నాం మహాప్రభు. ఇదం భుంక్ష మహారాజా, రామచంద్రమూర్తి పిండ ప్రదానం చేస్తూ ఆ రేగుబళ్ళ పులుసుతో కలిపాడు పాపం. ఇది ఆ గారపిండిని రేగుబళ్ళ పులుసుతో కలిపి దర్భల మీద పిండ ప్రదానం చేస్తూ ఇదం భుంక్ష మహారాజా సుతా అనశనావయం. రామచంద్ర దశ మహారాజా, నువ్వు ప్రభువువి, నీ కొడుకులకి అన్నం లేదు, అందువల్ల ఇదే తిను నాన్న అని ఒక్క పర్యాయం ఏడ్చాడండి. ఆ దృశ్యాన్ని మరి తలుచుకున్నా, ఆ దృశ్యాన్ని కనుక వీడి నిజంగా అనుభవిస్తే వీడికి ఏడుపే వస్తుంది. ఇక అంతేగాని కేవలం వీడికి మాత్రం చెప్పేటువంటి అధికారం కానీ అవతల మాట తోచడం కానీ వీడికి ఉండదండి. ఆ తోచని కారణం చేత రసో సామాజిక శ్రేయవ అన్నారు. రసం అనేది ఎప్పుడూ కూడా ఆనందమో అనుభూతి ఏది అనుభవిస్తాడో సమాజం వారు కూర్చున్న వాళ్ళ మహానుభావులు ఉన్నారే శ్రోతలు, వాళ్ళే అనుభవించాలి తప్ప ఈ వక్త మాత్రం ఏ రసాన్ని అనుభవించే యోగం వీడికి లేదు. ఆ పుస్తకం చూసినంతసేపు ఏదో చదువుకున్నంతసేపు ఏదైనా చదువుకుంటే చదువుకున్న దానిలో అంతవరకే అక్కడే ఏడుస్తావు తప్ప ఇక్కడికి వస్తే ఏడడానికి వీల్లేదు. ఇక్కడికి వస్తే ఏడిస్తే కథ పోతుంది. ఇక అందుకోసం ఇక్కడ మాత్రం ఏడ్చే అవకాశం కూడా రసానుభూతి అంటే రసమును అనుభవించేటువంటి యోగం వీడికి లేదు, తీసేయమన్నారు. అంతే ధర్మశాస్త్రం అలాగే చెప్పారు మహాప్రభు. ఆ కారణం చేత పరమాత్మ అక్కడి నుంచి ముందుకు బయలుదేరాడు భరతుడు. ఆ బయలుదేరి అలా ముందుకు పెడుతూనే ఉన్నాడు పాపం. వీళ్ళందరూ కూడా మార్గమధ్యంలో రకరకములుగా అయ్యా ఒక చిన్న ధర్మం, ఇవాళ 10 సర్గలు అయిపోతాయి అంటే 90 దగ్గర వరకు పెడుతున్నాం. రేపటి లేదు ఎల్లుండితోనే పూర్తి అయిపోతుంది కరెక్ట్గా. ఎల్లుండితో పూర్తవుతుందంటే పాదుకాపట్టాభిషేకం ఎల్లుండికే ఏర్పాటు. కానీ ఎల్లుండి అట్లే మంచి రోజు కాదు, శుద్ధ పాడ్యమి, వైశాఖ శుద్ధ పాడ్యమి. ఆ కారణం చేత సరే నక్షత్రం కూడా చూశాను అంటే బాగలేదు. అచ్యుతదీయన కనుక అచ్యుతదీయ శనివారం నాడు, విధియ పెడితే తయ్యవాళే, విధియ తదియా 2 ఉన్నాయండి శనివారం తారీఖు కూడా ఆ రోజున. ఆ కారణం చేత ఆ రోజున ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ కారణం చేత కథను మాత్రం అలా పొడిగించుకుంటూ ఇవాళ రేపు ఎల్లుండి కూడా పొడిగించి రేపు ఎక్కడి వరకు పొడిగిస్తాము ఈ ఆశ్రమంలాగా అవుతూ ఇక్కడ సరే ఈ రాత్రి అంతా ఇక్కడ సరిపోతుందండి. ఇక ఇక్కడి నుంచి బయలుదేరితే రామచంద్రమూర్తిని కలుసుకోవడం, రామచంద్రమూర్తికి వార్త చెప్పడం, రామచంద్రమూర్తి వెంటనే స్నానం చేసేసి వెంటనే పాప మహానుభావుడు ఆ పిండ ప్రదానం చేసేసి నాన్నగారి కోసం అలా ఏడుస్తాడు. అనంతరం ముందు ఇక మాట్లాడడం అంతవరకే చెప్పాలి. రేపు అనంతరం ముందు ఇక మాట్లాడడం ఉందే సంభాషణ. అక్కడి నుంచి భరతుడిని తీసుకొచ్చి వీరిద్దరూ కూడా కూర్చుని మాట్లాడతారు. భరతుడు, రామచంద్రమూర్తి, మహర్షులందరూ కూడా కూర్చున్నారు. వేదాంగ శాస్త్రములు మహానుభావులంతా ఉన్నారు. వీళ్ళంతా ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. రామచంద్రమూర్తిని ఎలాగైనా సరే తీసుకురావాలి. ఇప్పుడే అడిగినటువంటి ఆ తల్లే ఇక్కడ ఉందయ్యా, చేసింది రామా, పొరపాటు అయిపోయిందిరా, పొరపాటు రాది, ఇవాళ తప్పకుండా నువ్వు వచ్చే రాజ్యం చేయవలే, నువ్వు చేస్తేనే రాజ్యం, ఇలాగైతే రాజ్యం పోతుందిరా, అరాజకమైపోతుందిరా రామచంద్ర, ఈ దేశాన్ని పరిపాలించే బాధ్యత నీది అంటూ వీళ్ళందరూ కూడా ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి ధర్మం కోసమే ఆశిస్తూ ఉంటాడు. ఆ సంభాషణ ఘట్టమే ఎల్లుండంతా పూర్తి అవుతుంది. అనంతరం ముందు ఆ మంగళవారం శనివారం నాడు మాత్రం పట్టాభిషేక కార్యక్రమం పూర్తిగా భరతునికి పట్టాభిషేకాన్ని గురించి కొంచెం నాతో ముందు మాట్లాడితే దాన్ని చేసే విధానం ఏమిటో నేను చెప్తాను. సరే వదిలేద్దాం. విశేషం ఏం లేదు కదా, కథ ఏం లేదు, కేవలం భరతుడు పాపం మహానుభావుడు ఏడుస్తూ పెడుతూనే ఉంటాడు. ఆయన అలా ఎక్కడ ఉంటే అక్కడ రామచంద్రమూర్తి ఇక్కడ ఉన్నారంటే చాలు, ఆ ఇసుకో నెత్తి పోసుకుంటాడు, లేకపోతే ఆ గడ్డంతా నెత్తి వేసుకుంటాడు, రామచంద్ర అంటూ ఉంటాడు, కింద పడి పొలాడుతూ ఉంటాడు. ఆయన ఆ గారచెట్టు యొక్క పాలన్నీ కూడా అలా పూసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరాడు మహానుభావుడు. అలా ముందుకు పెడుతున్నాడు, మధ్యలో కూర్చున్నాడు, అనంతరం వనతో కూడా పుచ్చుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాడు. మరి భరద్వాజాశ్రమానికి వెళ్ళాలి కదా, భరద్వాజాశ్రమానికి వెళితే తప్ప ఆ భరద్వాజాశ్రమానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనగానే గుహుడు కూడా ఉన్నాడు కనుక సరాసరి అలా తీసుకుపోయినాడు. పాపం మార్గవశాత్తు దూరంగా కనిపిస్తుందయా, అదేనయ్యా మహాప్రభో అన్నారు. ఎప్పుడైతే భరతుడికి చెప్పారు అమాంతంగా పరిగెత్తుకెళ్ళిపోయినాడు. మహాప్రభో అన్నాడు, కాలం వెళ్ళిపోయినాడు. మహానుభావుడు సరాసరి వెళ్ళి పాదయో పతితో భువి కాలం వెళ్ళిపోయినాడు. వెళ్ళి
భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి కాలం విడిపోయిన మహాప్రభు చతుస్సార పర్యంతం చెప్పుకున్నాడు. అంభో అభివాదయే అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తిని యొక్క అనుగ్రహం చేత మహాప్రభు రామచంద్రమూర్తి యొక్క సేవ చేసే యోగం మీకు కలిగింది మహాప్రభు. ఎక్కడున్నాడు మా రాము? క్వ సీత క్వ రామ క్వ లక్ష్మణ, ఎక్కడున్నారు? ఎక్కడ మహాప్రభు? వారి వనమేశాంతిర్భవిష్యతి, వారిని చూసే వరకు మాత్రం నాకు మనశ్శాంతి లేదు, నాకు ఏమీ లేదు మహాప్రభు అంటున్నాడు. ఈ వెనకాతలు వస్తున్నారు వశిష్ఠాది మహర్షులంతా కూడా. ముందుగా వెళ్ళిన వాడు భరతుడే. సరాసరి ముందుగా వెళ్ళాడు, బాధాబంధనం చేశాడు. శ్రీ మహర్షి గారు పాపం కూర్చోబెట్టుకున్నాడు. అనంతరం ముందు వశిష్ఠాది మహర్షులంతా ఒకడొకడే వస్తున్నారు. ఆ అనంతరం ముందు అయ్యా తగినటువంటి ఉచితమైనటువంటి ఆశ్రమాలు ఇచ్చారు వాళ్ళంతా మహర్షులు కనుక. అయ్యా మీరంతా దయచేయండి ఇక్కడ కూర్చోండి అన్నారు. మీరంతా దయచేసి ఇక్కడ కూర్చోండి అన్నారు. వాళ్ళని అలా కూర్చోబెడుతూనే ఉన్నారు. ఇతరమైనటువంటి ధర్మశాస్త్రం ఇచ్చా. ఇక మా పెదాద వాళ్ళ గుర్రములు వచ్చా, ఏనుగులు వరుసను వచ్చేస్తున్నాయి మహాప్రభు. ఓ సేన యావత్తు కూడా నిండిపోయింది. భరద్వాజాశ్రమం లెక్క అలా నిండిపోయింది మహాప్రభు. ఎక్కడ చెట్టున్న చోటల్లా కట్టేశారు గుర్రాలని ఏనుగుల్ని. అక్కడ ఇంకా చాలలేదు మహాప్రభు. అలా మొత్తం దిగిపోయినారు సేన యావత్తు కూడా. ఒక్కసారి చూశాడు భరతుడు. అప్పుడు అన్నాడు, ఏమయ్యా జమదగ్ని మహర్షి గారు ఒక మర్యాదం చూసి వెంటనే ఒక్కసారి అన్నాడు, ఏమయ్యా వీళ్ళందరినీ తీసుకొచ్చావు కదా, రామచంద్రమూర్తికి రాజ్యం ఉందా? రామచంద్రమూర్తికి ఏమన్నా వీళ్ళందరినీ పరిపాలించేటువంటి శక్తి రాముడికి ఉందా ప్రస్తుతం? ఏ కారణం చేత వచ్చావయ్యా తీసుకొచ్చావు వీళ్ళందరినీ అన్నాడు. ఎందుకు తీసుకొచ్చావయ్యా వీళ్ళందరినీ బాధ పెట్టావే అన్నాడు. అయ్యా బాధ పెట్టడం కాదండి, రామదర్శన కాంక్షణ, రామచంద్రమూర్తికి దర్శనం కావాలనుకుంటే మీరందరూ బయలుదేరండి అన్నాను. అందరూ బయలుదేరారు మహాప్రభు అన్నాడు భరతుడు. సరే బాగుంది కానీ ముందు మీకు తిండి ఏమిటయా అన్నాడు. అయ్యా మాకెక్క ఏమక్కలేదు మహాప్రభు, రామచంద్రమూర్తి యొక్క దర్శనమే తప్ప నాకు వేరే తిండి అంటూ ఏమీ ఎక్కలేదు అన్నాడు. నీకు ఎక్కలేదు వీళ్ళకి ఎక్కలేదండి. పోనీ నువ్వు మానేసావనుకో వీళ్ళకి ఎక్కలేదా? ఆ కారణం చేత పాపం అలా విలపిస్తూ వెళ్ళిపోతున్నాడు కనుక మహర్షి గారి యొక్క ఆశ్రమానికి చేరిపోయినారు కనుక అక్కడికి వెళ్ళినాత పాపం మహాతల్లి కౌసల్య అన్నారు, నాయన నా కుమారుడైనటువంటి రాముడేమో అనంగతుడైపోయినాడా, నా భర్త గారు దివంగతుడైపోయినాడా, ప్రస్తుతం ఎవరూ కూడా లేరురా, లక్ష్మణస్వామి కూడా వెళ్ళిపోయినాడు కనుక ప్రస్తుతం ఉన్న వాళ్ళలో నువ్వు ఒక్కడివేరా, మొగ అని చెప్పుకోవడానికి మొగాడు ప్రస్తుతం నువ్వు ఒక్కడివే. అటువంటి నీవు కూడా ఇలా ఉపవాసాలు చేస్తూ ఈ ఆశ్రమానికి వెళుతుంటే ఇక నా గతి ఏమిటిరా నాయన, ఇక ఈ ఆడవాళ్ళ గతి ఏమిటి, అయోధ్యకి యొక్క గతి ఏమిటి, అయోధ్య ఎలా ఉంటుంది, ఇక ఏ భావంతో జీవిస్తుంది అయోధ్యానగరం మాత్రం ఏమైపోవలే. ఆ కారణం చేత కాస్త నువ్వైనా ఆహారం తీసుకుని కాసేపు నీళ్ళు తాగి కాస్త మాట్లాడేట్టుగా కాస్త వెళ్ళే ఓపికగా ఉండరానగా అమ్మా. సమస్తమైన ధర్మంలో కూడా తెలుసుకుందా తల్లి నీకు, రామచంద్రమూర్తి కోసమని ప్రాణాన్ని వదిలేస్తే మాత్రం లోటేమిటమ్మా, రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసమని, రామదర్శన కాంక్షణ, రామచంద్రమూర్తి యొక్క దర్శనం కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ దర్శనం కోసమని అలా ప్రాణపడుతున్న సమయంలో అందుకోసమనే కనుక ప్రాణం పోతే ఏం పర్వాలేదమ్మా. పోతుందా? నా ప్రాణం అంత తొందరగా పోదమ్మా, నా ప్రాణమే కనుక అంత తొందరగా పోతే అబ్బో హాయిగా ఉండేది, అందుకని కనీసం చాలా సుఖపడేవాడిని. ఆ ప్రాణం కూడా పోదు కనుక ప్రాణం పోవాలని అనుకుంటున్నాను కానీ ప్రాణం మాత్రం పోదమ్మా. రామచంద్రమూర్తికి దర్శనం చేయవలసిందే, రామదర్శన కాంక్షణ, రామదర్శనం చేసే వరకు మాత్రం అలాగే ఉంటాను ఏమైనా సరే అన్నాడు. సరే వెంటనే మహానుభావుడు హాహాకారంతో ఒక పర్యాయం హాహాహూహు అనే గంధర్వ కళ్యాణను పిలిపించాడు జమదగ్ని మహర్షి గారు. ఆయన తపశ్శక్తి వల్ల ఇద్దరిని గంధర్వుల్ని పిలిచారు. ఆయన రామదర్శన కాంక్షణ వీళ్ళందరినీ రామచంద్రమూర్తి యొక్క దర్శనం కోసమని బయలుదేరారట. అయోధ్యానగర వాసులంతా వీళ్ళకి తగినటువంటి భోజన సంస్కారంతా కూడా ఏర్పాటు చేయించమన్నాడు. 60,000 మంది యక్షులు వచ్చారు మహాప్రభు. 60,000 మంది యక్షులు ఉత్తరాక్షణంలో జన్మించారు. ఆ ఉత్తరాక్షణంలో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా భరద్వాజ విందు, అదే పేరు భరద్వాజ విందు. అంటే ఏదో ఒక కూర ఉండడం అందరికీ వడ్డించడం కాదండి భరద్వాజ విందు. ఎవడికి ఏది కావాలో అదే విస్తట్లో మొలుస్తుంది, అది భరద్వాజ విందు. మధుర ఆమ్ల లవణ కటు కషాయ తిక్తభేదాత్తు షడ్విధ 6 రకములైనటువంటి వంట. మధురం, ఆమ్లం, లవణం, కటు, కషాయం, తిక్తం, ఇన్ని రకములుగా కూడా సరైనటువంటి ఆహారమే తీసుకోలేదు కనుక వీళ్ళ ఆరోగ్యం పాడవకుండా ఉండడం కోసమని తగినటువంటి యక్షుల చేత భోజనాలన్నీ కూడా ఏర్పాటు చేయించాడు మహాప్రభు. వీళ్ళంతా హాయిగా తినేశారు మహాప్రభు. కాస్తేమిటి కూస్తేమిటి ఏది లేదు, లోటు అనే భావం లేదు కదండి. ఆ లోటు అనే భావం లేకుండా తినేశారు వీళ్ళంతా కూడా. సమస్తమైనటువంటి జంతువులకి అదైనటువంటి మేత పడేశారు. ఈ జంతువులన్నీ కూడా మేత తినేస్తున్నాయి, వీళ్ళంతా కూడా తినేశారు. ఇలా రకరకములుగా తిన్నారు వీళ్ళంతా కూడా మహాప్రభు.
ఈ ఆనందోత్సాహములతో ఎవరికి పొద్దుగేటప్పటికల్లా ఏం చేయాలన్నా అనిపిస్తుందో మీకు కావాల్సినటువంటి వినోదములన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నానన్నాడు ఆయన. అందుకనే భరద్వాజ విందు ఆ ఒక్క రోజున మాత్రమే పెట్టారు. తెల్లవారితే మళ్ళీ విందు లేదు, ఇక తెల్లవారితే లేదు. అందుకోసమని సర్లేండి ఎక్కడ కసద్దులేండి. ఇక ఆ కారణం చేత ఎప్పుడో కూడా సంపూర్ణంగా తగినటువంటి సంతోషపెట్టాలి అనుకుంటే ఏదో ఒక్క పూటో ఒక రోజో సాధ్యమవుతుంది, కానీ ఇక బాగుంది కదా అని అక్కడే తిష్ట వేస్తే మాత్రం కుదరదండి. ఆ కారణం చేత బాగుంది కదా రేపు కూడా అయోధ్యాం న ప్రవేశ్యామి తపోవనాలను వెంటనే భరతుడు మన్నాడు పొద్దున్నే రే లేవండ్రా అన్నాడు. వీళ్ళంతా తెల్లవారులు కూడా సమస్తమైనటువంటి వినోదములు, నాటకాలు, రకరకములైనటువంటి ఆనందోత్సాహములతో తెల్లవారులు కూడా వీళ్ళకి వినోదం కలిగింది. కొంతమంది తెల్లారిన తర్వాత పడుకుంటున్నారు, కొంతమంది నిద్ర లేవడం లేదు. ఇలా ఉన్నారు. రే లేవండ్రా రామచంద్ర దర్శన కాంక్షిణ రామచంద్రమూర్తిని చూడాలరా అన్నారు. అంటే అన్నట్టున్నారు అయోధ్యాం ప్రవేశ్యామి న ప్రవేశ్యామి దండకారణం దండకారణ్యానికి రాం అయోధ్యకి వెళ్ళాం ఇక్కడే కూర్చుంటాం అన్నారు. బాగుంది కనుక విందు. ఇక రేపు సాయంత్రం రేపు కూడా కాస్త భోజనం పెడితే అబ్బా ఇటువంటి భోజనం ఇటువంటి విందు ఇక మళ్ళీ చూస్తామా, మళ్ళీ అబ్బే చూసే యోగమే లేదు ఇక మాకు. ఆ కారణం చేత మహాప్రభో ఇటువంటి భోజనం ఆహా ఎంత బాగుంది. అందులో అయోధ్యాం న ప్రవేశ్యామి అయోధ్యకి వెళ్ళాం, తపోవనానికి వెళ్ళాం, రాముడు ఉన్నాడు ఊడిపోయినాడు ఇక మాకు అక్కర్లేదు. ఇక ఉంది భోజనం మహాప్రభో. ఇక్కడ మాత్రం మహర్షి గారి విందు చాలా బాగుందన్నారు. రే ఇక్కడ బాగుంది కదా అని చెప్పి మళ్ళీ ఉంటానంటారా, ఏమన్నా సరే బయలుదేరారు అన్నారు. అని పరమాత్మ అనంతరమందున ఆ విధవ స్త్రీల ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని అప్పుడు చూశాడైన భరద్వాజ మహర్షి గారు. ఏమయ్యా భరత, ఎవరో ఈ ముగ్గురు స్త్రీలు కూడా వారు కేవలం విధవల్లా కనిపిస్తున్నారు, భర్త లేని వారు వల్ల కనిపిస్తున్నారు. ఎవరయ్యా ఈ స్త్రీలను కూడా వెంట పెట్టుకొచ్చావే, రామదర్శనం కోసం స్త్రీలు కూడా బయలుదేరొచ్చారా అన్నాడు ఆయన. కౌసల్య రాజమాతాచ ధర్మజ్ఞ ధర్మశాలిని, ఆ మహాతల్లి సమస్తమైన ధర్మములు కూడా ఉన్నటువంటి మహాతల్లి ఉన్నారే ధర్మజ్ఞ ధర్మశాలిని, ఆవిడే కౌసల్య మాత మహాప్రభు రామచంద్రమూర్తి యొక్క తల్లి. దక్షిణ త్యాగశీలాచ, చాలా దక్షిణ త్యాగశీలాచ, సమస్తమైనటువంటి త్యాగములు చేసేటువంటి మహాతల్లి. అలాగే పరమోత్కృష్టమైనటువంటి ధర్మములను ఆచరించిన మహాతల్లి. తన కుమారులనే దానం చేసింది, సేవ కోసమనే దానం చేసింది మహాతల్లి. లక్ష్మణస్వామిని శత్రుఘ్నుని కూడా ఇదిగో ఇక్కడే ఉన్నాడు కదా వీటిందరినీ కూడా దానం చేసింది మహాప్రభు. ఆ మహాతల్లికి నా కొడుకు కావాలి అనే భావనే లేదు ఆవిడికి. పరతత్వ జ్ఞాన సంపన్నురాలు, ఏం జరుగుతుందో ఆవిడికి తెలుసు. ఆ కారణం చేత ఆవిడికి మాత్రం ఏ ఆశ లేదు. నా కొడుకులకు మరి ఏదన్నా కావాలిగా, ఆవిడికి ఇద్దరు కొడుకులు ఉన్నప్పటికీ కూడా నాకు అది కావాలి ఇది కావాలనే కోరిక ఏమీ లేదు. ఆ కారణం చేత మహాప్రభు ఈవిడేంటి ధర్మజ్ఞ ధర్మశీలాచ ఆవిడ. అనంతరం త్యాగమూర్తి ఉందే మహాతల్లి, ఆవిడే సుమిత్ర. ఇక క్రోధన చండీ కలహప్రియ, మాట్లాడితే పోట్లాడుతుంటుంది. ఈవిడే తగుల మారావిడ మా తల్లి అన్నాడంతే. ఈ తగుల మారావిడ ఉందే ఈవిడే మా తల్లి అన్నాడు. చాలా సంతోషం అన్నాడు భరద్వాజ మహర్షి గారు. చాలా సంతోషం, గొప్పవాడు. తల్లి యొక్క హృదయం బాగా తెలుసున్నవాడు నీకు. ఓహో, అటువంటి త్యాగమూర్తి అయినటువంటి తల్లిని గురించి మాత్రం అలా మాట్లాడుతున్నావు కనుక నీకు రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసేటువంటి యోగం నీకు లేదు రానడంతే. ఆ కాలం చేసి వెళ్ళిపోన్నాడు. తిరిగి అయోధ్య వెళ్ళిపోండి తెప్పించాడు ప్రయాణం. నేను మాత్రం చెప్పను, రామచంద్రమూర్తి ఎక్కడున్నారో నేను చెప్పను నీకు. తిరిగి వెళ్ళిపోన్నాడు. మహాప్రభు ఏమైనా సరే శరణ మహాప్రభు ఏమైనా సరే రామచంద్రమూర్తికి దర్శనం చేయవలసిందేనన్నాడు. ఎందుకురా ఏమైనా సరే అని కూర్చోవడం తప్ప ఎందుకు వచ్చావో, ఎవరో అసలు మీ అమ్మ ఎవరో నువ్వెవరో ఎందుకు వచ్చావో కూడా నీకు జ్ఞానం లేదురా. అటువంటి నీకు కేవలం రామచంద్రమూర్తి యొక్క దర్శనం కలగాల. రామచంద్రమూర్తి యొక్క దర్శనం వల్లనే ఇవన్నీ కూడా కలుగుతాయా? ఏం కలగపోరా బొమ్మనడు. ఏమైనా సరే నేను వెళ్ళినా హేళబొమ్మనడంది. క్రోధన కలహప్రియ చండీ, మాట్లాడితే పోట్లాడుతూ ఉంటుంది, తగువాడుతూ ఉంటుంది. ఈ తగువాడే ఆవిడే ఈవిడే మా తల్లి అంటావా చివరికి? ఈవిడేనా? ఆ కారణం చేత ఏమైనా సరే నువ్వు మాత్రం ఎందుకో కూడా పనికిరా వెళ్ళిపోన్నాడు అయోధ్యకి. ఆయన ఏదో భోజనం పెట్టేసరిగా వెళ్ళిపోండి కానీ అన్నాడు. ఏమైనా సరే మహాప్రభు రామచంద్రమూర్తి యొక్క నమే శాంతిర్భవిష్యతి, నాకు మాత్రం శాంతి లేదు. రామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసే వరకు నాకు మాత్రం శాంతి లేదన్నాడు. ఏమంటావు? ఏమైనా సరే రామచంద్రమూర్తికి దర్శనం చేయవలసిందే మహాప్రభు. నేనేమన్నా తప్పుంటే చంపలేసుకుంటాను మహాప్రభు. ఈ క్షణంలాగాయతు మీరు ఏం చేయమంటే చేస్తా, ఎలా ఉండమంటే అలా ఉంటాను. చాలా మహాప్రభు సమస్తమైనటువంటి దైవ సంపత్తి గల మహానుభావులు రథీశ్వరుడు గనక సమస్తమైనటువంటి సంపత్తులు కూడా మీకే ఉన్నాయి కనుక మహాప్రభు ఏమైనా సరే నిర్ణయం మీదే, నాదేమీ లేదు నిర్ణయం. ఇంతవరకు అందరూ కూడా రామదర్శన కాంక్షిణ, అందరూ కూడా మా తల్లులు కూడా రామచంద్రమూర్తిని చూస్తూ ఉన్నారు. అందుకోసం బయలుదేరారు తప్ప అంతకన్నా
ప్రత్యేకమైనటువంటి కోరికంటూ మా రాకలో ఏమీ లేదు. రామచంద్రమూర్తిని చూడడం అంతే, ఒకటే కోరిక. ఆ కారణం చేత ఏమైనా సరేనన్నారు. మీ అమ్మాయి ఎంత పుణ్యాత్మురాలో నీకు తెలుసా అన్నాడు ఆయన. ఆవిడ పుణ్యాత్మురాలనేప్పటికీ వీడికి గుండెలు అవిసిపోతున్నాయి. ఆవిడ పుణ్యాత్మురాలా? ఇంత కలహకలహమైన కథ అనిపించింది మహాప్రభు. నేను రాజ్యం చెయ్యాలని చెప్పిందా? ఆవిడ ధర్మస్వరూపురాలా, పుణ్యమూర్తి ఆవిడ. ఏమిట్రా ఇలా అంటున్నాడు ఈయన అనే పాపం భరతుడు అలా సందేహంలో పడ్డాడు. పాపం మీ తల్లి ఉన్నారే కైకమ్మ, ఆ మహాతల్లి యొక్క సంస్కృతి, ఆ మహాతల్లి యొక్క విద్యా సంపద యావత్తూ కూడా జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేసి ఆ మహాతల్లి రామచంద్రమూర్తి యొక్క దర్శనం మాకందరికీ కావాలని మహర్షులకందరికీ కూడా పంపించింది మహాతల్లి. ఈ మహర్షులమంతా అయోధ్యకు వస్తామా? మేము అయోధ్యకు వస్తే మీ అయోధ్య చాలదు. అయోధ్యలో మాకు ఉండడానికి చోటు కూడా ఉండదు. నిజంగా ప్రభుత్వం కనుక, అది రాజధాని కనుక గుర్రాలు ఏనుగులు బజార్లు అడ్డం వచ్చేవి, తొక్కేసేవి. మాకు ప్రశాంతంగా బతకడమే అలవాటు. ఎక్కడో కాస్తసేపు జపం చేసుకుంటూ క్షేమంగా ఉండడమే తప్ప ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి మాత్రం మాకు ఎక్కడా అలవాటు లేదు. అటువంటి మహాతల్లి అందరి దగ్గరికి పంపించి మహర్షులందరినీ కూడా చూపించి మహర్షుల యొక్క ఆశీర్వచనం రామచంద్రమూర్తి కలగాలి అనే కోరికతో పంపించింది ఆ తల్లి. ఎంత ఉదారమైనటువంటి బుద్ధో, ఎంత ఉదాత్తమైన బుద్ధో మహాతల్లిది కైకమ్మది. ఆమె రామచంద్రమూర్తి యొక్క అవతారానికి ఎన్ని సేవలు చేసిందో, ఎన్ని ఉత్కృష్టమైనటువంటి పనులు చేయించిందో. బ్రాహ్మణాశీర్వచనం చేతనే ఎవడైనా చివరికి మహోత్కృష్టమైన స్థితి పొందుతాడు. అక్కడికి వెళ్ళినవాడు పొందుతాడు. ఇంచేత ఆశీర్వచనం అంత తొందరగా ఎవరికీ కూడా దొరకదు. ఆశీర్వచనం చేశారు అంటే మహాప్రభు తప్పనిసరిగా ఆ ఆశీర్వచన ప్రభావం చేత ఏమైనా సరే ఎన్ని సమస్తమైనటువంటి విగ్రహంలో కూడా దాటిపోతాడు. ఆ కారణం చేతనే మనం కూడా చేసేటువంటి పనులలో అనేక రకములైన విగ్రహములు ఉంటాయని చివరికి బ్రాహ్మణాశీర్వచనం. ఆశీర్వచనం మాత్రం వీడు డబ్బిస్తాను అని కోరుకుంటే మాత్రం ఆశీర్వచనం దొరికేది కాదు. ఏమైనా సరే కేవలం వీడు మాత్రం దేహి అని యాచిస్తే మాత్రమే ఆశీర్వచనం దొరుకుతుంది. ఆ యాచించడానికి పెట్టినటువంటి సాంప్రదాయమే ఈ బట్ట బుధానేసుకుని ఇలా పట్టుకుంటాడు పాపం. ఈ కూర్చున్నటువంటి యజమాని బట్ట ఇలా పడతాడు దేహి అని. అంతేగాని డబ్బిస్తాను 10 రూపాయలు ఇచ్చేస్తాను చేసేయి అంటే ఏం చేస్తాడు వాడు? ఏమంటే డబ్బిస్తే చేస్తాడా? ఇది యాచించవలే దేహి అని. ఈ చెంగుదాచి మహాప్రభో మరి బట్టబట్టాడు అంటే బ్రాహ్మణాశీర్వచనం అపేక్షమాణ, ఆశీర్వచనాన్ని కోరుకుంటాడు. అప్పుడు యో వేదాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం అని బ్రాహ్మడు కనుక సరస్వతీదేవిని ఆరాధిస్తే వేదం చదివితే నాలుక మీద సరస్వతీదేవి తాండవిస్తుంది. ఆ కారణం చేత ఆశీర్వచనం కనుక చేస్తే ఆశీర్వచన అక్షతలు వేసుకుంటే వీడికి సమస్తమైన విగ్రహంలోనే కూడా దాటిపోతాడు వీడు. ఆ కారణం చేత అటువంటి దేవతల మహర్షుల యొక్క ఆశీర్వచనాన్ని పొందించడం కోసమని మీ అమ్మ అంత త్యాగం చేసింది. ఎంతో త్యాగమూర్తి కనుక రామచంద్రమూర్తికి పాపం ఆ మహాతల్లి సమస్తమైన విద్యలని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ అనేక రకములైనటువంటి బాధలో ఇబ్బందులో తన మీద ఎన్ని మాటలు పడ్డా, ఎంతమంది ఎన్ని రకములుగా నిందించినా విధవ అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, పోతావన్నారు, అటువంటి పని చేసావన్నారు, ఇటువంటి దాని అన్నారు, నువ్వు కూడా అంటున్నావుగా. ఆ కారణం చేత మీరు ఇంతమంది మాట్లాడుతున్నా సరే తన యొక్క లక్ష్యమును సాధించడం కోసమని దేశానికి ఉపకారం చేయవలే. రామావతారం ఎందుకు జరిగిందో తెలియవలే. ఎందుకు పుట్టాడు రాముడు? కేవలం అయోధ్యను మాత్రమే పరిపాలిస్తూ సమాంతంగా కిరీటం పెట్టుకుని అయోధ్యకి మాత్రమే ప్రభువే కూర్చోవడానికి రామచంద్రమూర్తి త్రిలోకాధిపతి. రామచంద్రమూర్తి త్రిలోకములకు కూడా అధిపతి.